హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదే అండి సిప్లాక్టిన్ ట్యాబ్లెట్ గురించి. సో ఇది ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎలా వాడాలి అన్నీ కూడా ఒక్కొక్కటిగా అయితే తెలుసుకుందాము. ముందుగా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు వచ్చి సిప్లా కంపెనీ వాళ్ళు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. దీని ప్యాకేజింగ్ అయితే 15 ట్యాబ్లెట్స్ ఒక స్ట్రిప్లో అయితే వస్తూ ఉంటుందన్నమాట. ఇందులో ఉన్న కంటెంట్ మనం చూసుకుంటే సైప్రోహెప్టాడిన్ ట్యాబ్లెట్ అనేది 4 mg ఉంటుందన్నమాట. దీని ప్రైస్ అయితే 59 రూపీస్ ఉంటుంది 15 ట్యాబ్లెట్స్కి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్గా డిస్క్రిప్షన్ చూసుకుంటే ఈ సిప్లాక్టిన్ ట్యాబ్లెట్ కామన్గానే యాంటీ హిస్టమైన్ అన్నమాట. యాంటీ హిస్టమైన్ అంటే ఏమి అంటే దీన్ని మెయిన్గా అలర్జిక్ కండిషన్స్ ఏదైనా ఉంటే వాటిని తగ్గించడానికి యూస్ చేయడానికి ఈ ట్యాబ్లెట్స్ అయితే బాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. అలర్జిక్ రియాక్షన్స్ అంటే ఏమి అంటే దురద రావడము, స్వెల్లింగు, బాగా ఎక్కువ ర్యాషెస్ రావడము, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్లో కూడా ఎక్కువగా దీన్ని సిప్లాక్టిన్ ట్యాబ్లెట్ని అయితే ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు దీన్ని అన్నిటికన్నా ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తూ ఉంటారంటే అపెటిట్ అంటే ఆకలి లేకుండా ఉంటుంది. చాలామందిలో ఆకలి చచ్చిపోయి ఉంటుంది, అంటే తినాలని అనిపించదు అని చాలామంది చెప్తూ ఉంటారు, వినే ఉంటారు కదా. అలాంటి వాళ్ళలో ఈ సిప్లాక్టిన్ ట్యాబ్లెట్ అనేదాన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇది ఏంటి అంటే ఈ ఆకలిని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. ఆకలిని పెంచడానికి ఇది బాగా యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. సో దానికోసం దీన్ని అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో. నార్మల్గానే మెడికల్లో అలానే దీని పేరు చెప్పి మరీ తీసుకొని వెళ్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆకలి బాగా అవ్వడానికి అన్నమాట. చాలామందికి ఇది అలర్జిక్ కండిషన్స్లో యూజ్ చేస్తారని కూడా చాలామందికి తెలిసే ఉండదు. ఎందుకు అంటే దీని యూజు సో ఈ వేలో ఆకలి ఎక్కువగా వేయకుండా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళలో ఆకలి వేయడానికి ఈ ట్యాబ్లెట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఇలా వాడకం ఎక్కువ అయిపోయిందన్నమాట. సో ఇదండి. ఇంకోటి ఏంటి అంటే దీంట్లో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే కామన్గా ఈ మెడిసిన్ వాడటం వల్ల కొంచెం డిజీనెస్ అనేది, కొంచెం నిద్ర వచ్చినట్టుగా అనిపించడం అనేది కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా కానీ యాంటీ హిస్టమైన్ మెడిసిన్స్, ఏ మెడిసిన్ అయినా కానీ కొంచెం నిద్ర వచ్చేలాగా డిజీనెస్ అనేది కామన్గా ఉంటుందన్నమాట. దాంతోపాటు కొంతమందికి కొంచెం హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలా ఏదైనా నార్మల్గా సైడ్ ఎఫెక్ట్స్ చాలా మైల్డ్గా ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ మోతాదులో ఉంది అంటే మాత్రం ట్యాబ్లెట్ని వాడటం స్టాప్ చేసి ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిదన్నమాట. ఓవరాల్గా మనం చూసుకుంటే ఎందుకు యూజ్ చేస్తూ ఉంటారంటే అలర్జిక్ కండిషన్స్లో ఇంకా ఆకలిని పెంచడానికి రెండిట్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఆకలిని పెంచే దీంట్లో ఫేజ్లో ఎలా అంటే ఇది మన బాడీకి ఎంతైతే ఫుడ్ కావాలో దానికి తగినట్టు ఆకలి కలగజేసేలాగా ఈ ట్యాబ్లెట్స్ అయితే పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓవర్గా ఎక్కువగా తినేసేలాగా కూడా ఇది ఏమీ పనిచేయదన్నమాట. దీనివల్ల మాల్ న్యూట్రిషన్ అంటే మనకు కావాల్సిన కరెక్ట్గా ప్రోటీన్స్, విటమిన్స్ కరెక్ట్గా తినకపోవడం వల్ల అనీమియా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది కదా, అండర్ న్యూట్రిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో కూడా ఇది బాగా మేనేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ ట్యాబ్లెట్ వాడటం వల్ల కొంచెం బాగా తిని, సో దానివల్ల మనకి ఎటువంటి అనీమియా కానీ ఇలాంటివి రాకుండా మన హీమోగ్లోబిన్ లెవెల్స్ కానీ బాగా మెయింటైన్ చేసి దానివల్ల టైర్డ్నెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఫుడ్ మనం కరెక్ట్గా తీసుకోమో అప్పుడు ఆటోమేటిక్గా బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది, అది అందరికీ తెలిసింది. అలాంటివన్నీ కూడా దీనివల్ల తగ్గుతాయన్నమాట. సో ఇదండి ఇవాళ సిప్లాక్టిన్ ట్యాబ్లెట్ గురించి. దీని గురించి ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.